BR9 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శాస్త్రి ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనే సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ నల్లమిల్లి మాట్లాడుతూ, గత వారం నుండి ఆదిత్య స్కూల్ విభాగంలో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చామని, ఈరోజు పిఠాపురంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల పట్ల ఎంత బాధ్యత వహించాలి అనే విషయంపైనే మేము ప్రాథమిక అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక మాన్యువల్ ఉంటుంది. మైక్ పనిచేయడం మానేస్తే దానికి మాన్యువల్ ఉంటుంది, ఒక రేడియో టీవీ పనిచేయడం మానేస్తే ఒక మాన్యువల్ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు పిల్లల్ని ఎలా పెంచాలో దానికి మాన్యువల్ లేదు. ఇది కేవలం అనుభవం మీద మరియు చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది అంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయసారథి, కిండర్ వరల్డ్ ఇన్ఛార్జ్ రేవతి, బ్లోయింగ్ మైండ్స్ బి శ్రీనివాస్, స్పీకర్ మాకన్ సుతీష్ మరియు డైరెక్టర్ సుతిరెడ్డి పాల్గొన్నారు. టీవీలు కట్టేపడేసి తమ పిల్లలకి వెల్కమ్ చెప్తూ వాళ్ళ యొక్క హోంవర్క్లో సహకరిస్తుందో ఆమె నిజమైనటువంటి ఆదర్శమైన తల్లి. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత సమయాన్ని మీరు పిల్లల కోసం ఖర్చు పెడుతున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ప్రతి తండ్రి తను ఎంతో సాక్రిఫైస్ చేస్తాడు, అదే డౌట్ లేదు. ఇది కేవలం మనమే చేయట్లే, మనకి ఈ సమాజంలో కొన్ని లక్షల జీవరాశులు ఉండగా అందులో మీరు తీసుకోండి, ఒక కోడి పెట్ట గుడ్లు పెట్టి ఆ గుడ్లు పొదుగుతూ 21 రోజులు నిద్ర మానేసి తిండి మానేసి కోడి పెట్ట ఆ కోడి గుడ్ల మీద ఉండి ఆ సరైనటువంటి ఉష్ణాన్ని అందజేసి ఆ కోడిగుడ్డు పిల్లలు అయ్యేట శక్తిని తీసుకొస్తుంది కోడి పెట్ట. 21 days పొదుగుతుంది, తిండి తినదు, బయటికి వెళ్ళదు. బయటికి వెళితే ఆ వేడి తగ్గిపోతే పిల్లలు ఎక్కడ పుట్టమోనో భయం. మీకు తెలిసే విషయం. అలాగే మనం చూస్తూ ఉన్నాం, ఈ మధ్య పేపర్లో చూస్తూ ఉన్నాం, కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి బయలుదేరి పక్షులు వచ్చి కొల్లేరు సరస్సుకు వచ్చి కొల్లేరు సరస్సులో పిల్లల్ని పెట్టి అక్కడ పొద కట్టుకుని గూడు కట్టుకుని అక్కడ పిల్లల్ని పెంచుకుని ఆ పిల్లలు తీసుకెళ్ళిపోతుంది మళ్ళీ కొన్ని వందల వేల కిలోమీటర్లు. అందుకే మనం సముద్రంలో చూస్తూ ఉంటాం, బీచ్లో తాబేలు గుడ్లు పెడుతుంది. ఎక్కడో ఉన్న తాబేలు బయటకు వచ్చి ప్లేస్ చూసుకుని ఆ ప్లేస్లో గుడ్డు పెట్టి మళ్ళీ ఆ గుడ్డు పిల్లలు అయ్యే పోతే జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ ఆ పిల్లలు తీసుకెళ్ళిపోతుంది సముద్రంలో. అందుచేత పిల్లల్ని పెంచడం అనేది మనం ఒక్కరిమే పెంచట్లేదు, ఈ ప్రపంచం ప్రతి జీవరాశి పిల్లల్ని పెంచుతుంది. పెంచకపోతే జీవరాశి ఉండదు. కానీ ఎలా పెంచుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్.